మట్టి కుండ కొనుక్కొచ్చి నీళ్లు పోసి ఓ 2-3 రోజులు అట్లనే పెట్టేది. అటెనక మంచిగా గడిగి ముత్తమంత ఉష్క పోసి దాని మీద పెట్టేది. ఓ బట్ట తడిపి సుట్టు కడితే నీళ్లు మస్తు చల్లగుండేటి అబ్బా. బయటికి పోవాలంటే నీళ్ల బాటలకు చుట్టూ బస్తాలు గుట్టి తడిపి పట్టుకపోయేది. ఎండాకాలం వచ్చిందంటే అందరి ఇళ్ళల్లో కుండలే. ఫ్రిడ్జులు వాడుడు పెరిగినాక కొంత తగ్గింది, కానీ నీళ్ళ కుండలే మంచిగా తయారు చేసిండ్రు కదా. ఓ ట్యాప్ కూడా ఫిట్టింగ్ చేసిండ్రు. కడగొట్టాలని మంచిగా పెయింటింగ్ వేసిండ్రు. అటు పక్కకు నీళ్ల బాటళ్ళు, గీ కుండ చిన్న డబ్బా లెక్కనే వేసిండ్రు. గిట్లనే పిక్నిక్ లకు పోతే వెనకెమ్మటి పట్టుకపోవచ్చు మంచిగా. నీళ్ల జగ్గు కూడా మట్టితోటే, తాగే గిలాసలు మట్టియే. ఏడాదంతా దొరుకుతాయి గాని ఈ టైంలోనే కదా పబ్లిక్ వీటి దిక్కు చూసేది. ఫ్రిడ్జ్లల్లో నీళ్లు తాగితే దూపనే ఆరది, గందుకే గివి కొనుక్కోబోతుంటారు. కాకుంటే జరంతా సోప్ టాప్ అయినాయి. ఇప్పుడైతే చాలా డిజైన్స్ కప్పులతో సహా, పిల్లలు వాటర్ బాటిల్స్తో సహా, మన కార్డు తోడు పెట్టుకోవడానికి కూడా అన్నిటికీ బాగా ఉపయోగపడుతున్నాయి. ఫ్రిడ్జ్లో వాటర్ ఏం తాగమండి, మట్టి కుండ తీసుకుని అందులో వాటర్ మేము తాగుతామండి. కుండ అంటేనే పేదోళ్ళ ఫ్రిడ్జ్. మరి వెనకటికెళ్ళి ఎన్నో తీర్ల మారుకుంటొస్తున్నాయి. ఇప్పుడు గిట్లా రంగురంగుల పెయింటింగ్లు, కార్టూన్ బొమ్మలేసే వరకు పిల్లలు సుత మట్టి నీళ్ళ బాటలు కాయిచేస్తున్నారు. రంగులు సుత కెమికల్ కల్పనియే వాడుతున్నారట. పట్నం మాదాపూర్ ఏరియా శిల్పారామంలో అమ్ముతున్నారు. హైదరాబాద్ అంతటా ఆడాడ రోడ్ల పక్కన కనబడుతున్నాయి. ఊర్లల్లా ఇంకింత జోరుంది కుండలు రంజన్లు అమ్ముడు. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అన్ని రోగాలు వస్తాయని అంటున్నారు. ఇదైతే నేచురల్ గా బాగుంటది కదా. ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నా కానీ ఖచ్చితంగా కుండ తీసుకో ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారని, ఆరోగ్యం కాపాడుకోవడానికి కుండలో ఎక్కువ నీళ్ళు తాగుతారు. గిట్లనే పని మీద బయటికి పోతే గీ మట్టి నీళ్ళ బాటిల్ ఓటు పట్టుకపోతే చాలు, ఎంత ఎండగొట్టినా చల్లటి నీళ్లు తాగొచ్చు. ఇయాల రేపు మార్కెట్ లా ఏవేవో రావట్టే. పోటీ తట్టుకోవాలంటే ట్రెండ్ కు తగ్గట్టు ఇవి కూడా మారాలి కదా మరి.